So hello guys, welcome back to my YouTube channel, and this video is completely dedicated to my dad's thing, that is my dad workshop. What is what అనేది మా డాడీ ఏం వర్క్ చేస్తారు, మా వర్క్షాప్ టూర్ అండ్ అసలు వర్కర్స్ ఎవరు అండ్ మెషిన్స్ ఏంటి అనేది మనం మన వర్కర్స్తోనే చూద్దాము. లైక్ వాళ్ళతోనే చెప్పిస్తాను బికాజ్ నాకు అంత ఐడియా లేదు. అండ్ యా, సో దిస్ ఈజ్ ద రోడ్ అండ్ ద కార్నర్ బిట్. ఇది మా కంపెనీ శ్రీ సాయి ఇండస్ట్రీస్, అండ్ ఇది హియర్ టు హియర్ ఇస్ అవర్ కంపెనీ. సో లెట్స్ గెట్ ఇన్. అండ్ ఇది యాక్చువల్లీ మేము దసరా రోజు ముందు రోజు ఆయుధ పూజ అంటారు కదా, ఆ రోజు నేను తీసాను ఈ వ్లాగ్. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఐ హ్యాడ్ టు కట్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ సపరేట్ వీడియో. ఎందుకంతా ఒకే వీడియో అలా అని చెప్పి. అండ్ యా, ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నారు పూజకి. అండ్ దిస్ ఈజ్ మై వర్క్ షాప్, లైక్ మై డాడ్స్ వర్క్ షాప్, మా కంపెనీ. అండ్ మా డాడీ ఈజ్ లైక్ సో హార్డ్ వర్కర్ అండి. సో పొద్దున్నే లేస్తే ఇదే ఇదే ప్రపంచం మా డాడీకి ఇంకా. అండ్ ఈ మెషిన్స్ గురించి మా అంకుల్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు 11 years నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ, సంతోష్ అని. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం మెషిన్స్ గురించి. అండ్ దిస్ ఈజ్ అవర్ వర్క్ షాప్. అండ్ నన్ను రానివ్వరు, ఎందుకంటే కొంచెం గారాబంగా పెంచారు. అండ్ నేను మెకానికల్ తీసుకోలేదు, ప్లస్ ఇది అమ్మాయిలు చేయలేరు అని ఒక థింగ్. ఎందుకు అమ్మాయిని అంత సున్నితంగా పెంచారు కదా అని వాళ్ళు అట్లా నన్ను ఇందులోకి ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. బట్ యా, అండ్ ఆల్సో ఈ వీడియోలో మా డాడీ కూడా మాట్లాడతారు. మా డాడీ ఎక్కువ మాట్లాడరు, కానీ నేనే మాట్లాడిచ్చాను అసలు ఏం చేస్తారు, ఏమేమి చేస్తారు, ఎవరికి చేస్తారు, వాట్ డిడ్ హీ డూ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ కంపెనీ, అసలు బిఫోర్ ఏం చేసేవాళ్ళు అని కూడా మొత్తం ఈ వీడియోలో తెలుస్తుంది. మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ బిల్డింగ్ మాది ఓన్ ప్లాట్, ఇది మాది. అండ్ ఏ ఇయర్ గుర్తు నాకైతే తెలీదు, మా డాడీకి తెలుస్తుంది, మా డాడీ చెప్తారు. అండ్ మాది 2 floors, సారీ 1 floor, ఒకటేమో టెర్రస్ అండ్ కింద. అండ్ ఇదంతా సో పైన రెంట్కి ఇచ్చారు. ప్లస్ మా డాడీది చిన్న ఆఫీస్ రూమ్ ఉంది, అది ఆఫీస్ రూము, స్టోర్ రూము. అది యూ విల్ సీ వన్స్ యూ విల్ గో అప్, అంటే నేను పైకి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇది మొత్తం మా డాడీ హార్డ్ వర్కింగ్ అండి, చాలా అంటే చాలా. అసలు ఎంత హార్డ్ వర్కరో, అసలు వర్కర్స్ అప్పుడప్పుడు రాకపోతే మా డాడీ కూడా చేస్తారు వర్క్, అంత హార్డ్ వర్కర్ మా డాడీ. అండ్ ఇది వెల్డింగ్ మిషన్. నాకేదో అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చేదానండి, చిన్నప్పుడు బాగా రెగ్యులర్గా వచ్చేదాన్ని. మా డాడీ అంటే ఇష్టం ఉండే ఫుల్ నాకు చిన్నప్పుడు. సో ఇప్పుడు కూడా, బట్ యా, నాకు ఆఫీస్ ఉంది కాబట్టి రాలేను. అండ్ ఇది మా డాడీ బీరువాలు, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వర్క్స్ అవన్నీ ఉంటాయి అందులో. అండ్ ఇక్కడ మా పిల్లో వచ్చింది చూడండి, గుడ్ గర్ల్ లాగా వచ్చింది. అండ్ మా డాడీ సోఫా, ఐ మీన్ చైర్, కింగ్ ఆఫ్ దిస్ ఆఫీస్ కదా, సో అది. అండ్ చాలా బీరువాజే ఉంటాయి ఆఫీస్లో, అన్నిట్లో అంతా స్క్రాపే, నేను ఏవి ఓపెన్ చేసి చూడను. అండ్ అసలు ఏ టచ్ చేసినా మురికే. ఓన్లీ మా డాడీ సీట్ ఒకటే కొంచెం ఆ మాత్రం, అది కూడా చూడండి ఎలా ఉందో. అసలు మా డాడీ బేసికలీ ఏది కొనుక్కోరండి, మనమే అన్నీ కొని పెడితేనే ఓకే. చెప్పు, మనం ఏం చేస్తాము, బిజినెస్ ఏంటి మనది? జనరల్ ఇంజనీరింగ్. అంటే ఏం చేస్తారు? ఓకే, ఆ మెషిన్ లాగా. ఎవరికి వర్క్? షీట్ మెటల్ వర్క్ అంటారు, ఇన్స్ట్రుమెంట్ బాక్సెస్. ఎవరెవరికి వర్క్ చేస్తాం మనం? మిదాని, ఎలుకో, కోల్మన్ ఇన్స్ట్రుమెంట్స్, బిహెచ్ఎల్ R&D, అనిల్ ఇంజనీరింగ్, రైల్వే వర్క్స్, ట్రైనింగ్, ఇంటర్నేషనల్ సర్వీసెస్, ఎమ్మెల్లా, డాన్లా. అదేదో మూవీస్ వాళ్ళకి కూడా చేస్తారు కదా. కోల్మంగ్ టెక్నాలజీ.
ओ मूवीज का कंपनी है ना, वो मूवीज को भी ఫిలిమ్స్. అప్పాయి టచ్. ఓకే. ఇంకా ఏరోప్లేన్ అది కూడా చేస్తారు కదా. ఎల్కో, అప్పా, జీ ఇండస్ట్రీ, ఎంఎల్ఆర్, ఓరియంట్ ఇంజనీరింగ్, ఓరియంట్ ఈవెంట్, ఆర్బిట్, శ్రీ సాయి సర్వీస్, సూర్య ఎంటర్ప్రైజర్, రాధికా టెక్నో పవర్, ఎల్కో, साइलेंट. ऑर्बिट बोला ना सब. ऑर्बिट, स्काईलैब, लेजर, लेजर जेट, మల్హోత్రా. మనం ఎన్ని ఇయర్స్ అయింది మనం కంపెనీ పెట్టి? 95. చెప్పు, ఎప్పుడు పెట్టాం మనం కంపెనీ చెప్పు. 1995. 1995లో పెట్టారు సపరేట్ గా. బిఫోర్ ఏం చేసేవాడివి? ఎల్కో ఇండస్ట్రీస్, ఎల్కో లిమిటెడ్ లో పని చేసేవాడు. చెప్పు సరిగ్గా. ఎంప్లాయ్ అందులో నుంచి బయటకు వచ్చి పెట్టుకున్నావు ఈ కంపెనీ. ఎంతమంది వర్కర్స్ ఉండే మనకి బిఫోర్? కరోనా వల్ల తగ్గిపోయారు. ఓకే. ఎప్పుడు చూసినా ఫోన్ల మీదే ఉంటాం ఏందో. మనం ఓనర్ కదా ఇక్కడ. చూసారా ఎందుకు వేసుకోలేదో నేను. ఇలా ఉంటుంది. నీట్ ఇలా వీళ్ళు వర్కర్స్ టు అప్స్టైర్స్ నా. ఇక్కడ నుంచి అప్స్టైర్స్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి. అండ్ అది వాష్రూమ్. అండ్ లెట్స్ గో టు ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మేము రెంట్కి ఇచ్చాము. ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ రెంట్కున్నారు. ఐ డోంట్ నో ఇది. కూడా 2 రెంట్కి ఇచ్చాము. ఇది ఒక వాష్రూము. ఇది once upon a time. ఓకే. ఇది ఆఫీస్ రూమ్ లాంటిదే కానీ స్టోర్ రూమ్ కిందకి మార్చేసినట్టున్నారు. యాక్చువల్లీ వన్స్ అపాన్ టైం ఇది ఆఫీస్ రూమ్ మా డాడీది. ఇప్పుడు కూడా వాడుతున్నట్టున్నారేమో తెలీదు. ఇది మా పీసీ ఉంది ఇక్కడ, కంప్యూటర్. సో కంప్యూటర్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఎప్పుడుతో డెస్క్లు ఇవి. సో జస్ట్ డోంట్ మైండ్, ఇవన్నీ ఎప్పటివో. సో ఇది మా డాడీ ఆఫీస్ రూమ్. ఇదే ఇంకా రెంట్కి ఇవ్వలేదు, మేము ఉంచాము. పైన 3 రూమ్స్ లాగా ఉన్నాయి. ఆఫీస్ రూమ్. సో ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇట్లా కనిపిస్తుంది. అండ్ అక్కడ మా కార్ ఉంది. పక్కన మొత్తం గ్రేవీ యార్డ్ అనుకుంటా. ఇదొక రూమ్. ఇది కూడా రెంట్కి ఇచ్చాము. మరి ఇక్కడ ఇదేం చేస్తారో నాకు తెలీదు. సో ఇంకా పైకి వెళ్తే టెర్రస్. సో తర్వాత ఒక్కొక్క వర్కర్స్తో నేను చెప్పిస్తాను అసలు వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఈస్ దట్ మెషిన్ అనేది. ఐ విల్ ట్రై టు. ఓకే. సో ఏ పిల్లో ఏంటి?
పైకి ఎందుకు? అయితే తీసుకెళ్ళి ఇక్కడ డాడీ పిచ్చిబండి. మీ పేరు? సంతోష్. సంతోష్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 11 years రన్నింగ్ ఉంది. ఓకే ఓకే. ఇది ట్యాపింగ్ మిషన్ అంటారు. ఓకే. అంటే పీస్లో ట్యాపింగ్ చేసేది, థ్రెడింగ్ వస్తుంది కదా, ఇది స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది కదా, అది ట్యాపింగ్ మిషన్ అంటారు దీన్ని. ఓకే. ఇది డ్రిల్ మిషన్, అంటే బొక్కలేసేనికి. ఓకే. వాళ్ళు ఏది కావాలంటే ఇది ఉంటుంది. ఓకే. ఇది ప్రెస్ మిషన్ అంటారు దీన్ని. ఏంటది? ప్రెస్ మిషన్. ప్రెస్. ఓకే. ప్రెస్ మిషన్ అంటే బెండింగ్, పంచింగ్, హోల్ ఏదైనా బెండింగ్ చేసేది ఏదైనా చేసుకుంటూ వస్తుంది. ఇది టర్నింగ్ మిషన్. టర్నింగ్ మిషన్ ఇది లేత్ మిషన్ అంటారు దీన్ని. టర్నింగ్ చేసేది లేత్ మిషన్. లేత్ మిషన్. గ్యాపులు చేసేది. ఓకే. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ మీద డ్రాయింగ్ చేస్తారు. ఆ డ్రాయింగ్ ప్రకారం ఈ మిషన్ మీద చేసేది. ఓకే. అది షేమ్ మిషన్. ఇది రెండు షేమే. ఓకే. అది పెద్దది, చిన్నది. ఓకే. ఇది దీని మీద థ్రెడింగ్ కూడా చేస్తారు. ఓకే. థ్రెడింగ్ ఎలా అంటే ఇప్పుడు ఈ నట్టు ఉంది, ఈ నట్టులో కూడా థ్రెడింగ్ కనిపిస్తుందా? ఇది ఈ మిషన్ మీద కూడా చేయొచ్చు. పెద్ద సాఫ్ట్ కూడా దాంట్లో కూడా చేయొచ్చు. ఓకే ఓకే. దాంట్లో కూడా పర్లేదు పర్లేదు. ఇది గ్రైండింగ్ మిషన్. ఇది గ్రైండింగ్ మిషన్. డ్రైనింగ్ గ్రైండింగ్ 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 మిషన్ అంటే గ్రైండింగ్. స్మూత్ గ్రైండింగ్ చేసేది. ఓకే ఓకే. డైలు, జిప్పులు అవన్నీ గ్రైండింగ్ చేసేది. గ్రైండింగ్ చేసేది. ఓకే ఓకే. ఇది గ్రైండింగ్ మిషన్. ఇది ఇది అది పేపర్ బోర్డు మిషన్కి వస్తుంది. ఇది అదే సేమ్, పెద్దది పెద్దది చిన్నది. ఓకే. అంటే పేపర్ బర్రు ఉంటుంది కదా, అది బర్రు. ఇది హ్యాండ్ ప్రెస్ అంటారు దీన్ని. ఓకే. హ్యాండ్ ప్రెస్ అంటే ఏదైనా బెండింగ్ చేసుకొని స్మాల్ చిన్న చిన్నది. ఓకే. చిన్న చిన్నది బెండింగ్ చేసుకొని అది పెద్ద. ఓకే. ఇది మిల్లింగ్ మిషన్ అంటారు. మిల్లింగ్ మిషన్. మిల్లింగ్ చేసేది అంటే పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి కదా, ఇప్పుడు అది ఇది రఫ్ జాబ్ వస్తుంది. ఓకే. రఫ్ మెటీరియల్ దానికి స్మూత్ సైజ్ చేయాలి. ఓకే. సైజ్ చేయాలి, మిల్లింగ్ చేయాలి. ఇది ఓకే. మిల్లింగ్ మిషన్ అంటారు. ఓకే. కనిపించదు కదా మీకు, వెల్డింగ్ మిషన్ ఉంటుంది ఇక్కడ. వెల్డింగ్ మిషన్ ఉంటుంది, మీకు కనిపించదు. అది మూసేసారు. ఎందుకు క్లోజ్ చేశారు? అంటే సామాన్ మీద పడుతుంది అని క్లోజ్ చేశారు. వెల్డింగ్ మిషన్ పాత సైడ్ లోపల ఉంది. సరే. ఓకే ఓకే. అది ఇదేమో స్పాట్ ఎండింగ్ అంటారు. స్పాట్ ఎండింగ్ అంటే ఒక పీస్ పెట్టి ఇది నొక్కి ఇలా స్పాట్ అయిపోతుంది, వెల్డింగ్ అవుతుంది. ఓకే. అర్థింగ్ అని ఓకే. స్పాట్ ఎండింగ్. ఇది షేరింగ్ మిషన్. షేరింగ్ మిషన్ దాంట్లో పెద్ద పెద్ద షీట్లు వస్తాయి కదా. ఓకే. కింద షీట్ ఉన్నాయి. ఇది ఓకే. ఇది అంటే ఎస్ఎస్, అల్యూమినియం, ఎంఎస్, ఓకే. అలాంటి షీట్లు వస్తాయి కదా. ఓకే. అవి ఏంటంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కటింగ్ చేసుకుంటారు దీంట్లో. ఓకే. కటింగ్ ఇది ఇంతేనా? ఇంకేమున్నాయా? ఇదే. Okay. Hope you like the video. If so, please do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.